ఎందుకంటే ఫ్రెండ్స్ ఈరోజు మా వీడియో వచ్చేసి టెస్ట్ క్రికెట్. ఫ్రెండ్స్ మా బంగ్లా మీద ఆడుతున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఆరెంజ్ క్లాత్ ఇలా చుట్టూరుగా పెట్టినాం. ఫ్రెండ్స్ మా బంగ్లా మీద అయితే క్లాత్ ఈ విధంగా సెట్ చేసినాం. ఇప్పుడు బంగ్లా మీద టెస్ట్ క్రికెట్ ఆడుతున్నాం. ఆ రూల్స్ అనేవి ఏంటో ముంగట చెప్తాను. ఫ్రెండ్స్ ఇలా రచ్చ ఉంటుంది చూడలే. ఫ్రెండ్స్ ఈరోజు రచ్చనే హైలైట్స్ మొత్తం. హైలైట్స్ చూసినా టెస్ట్ క్రికెట్ చూసినా సేమ్. ఫ్రెండ్స్ ఎర్ర బాల్ టెస్ట్ అంటే మామూలుగా ఉండదు. ఇలా టెస్ట్ ఆడుతున్నాం చూడలే. ఫ్రెండ్స్ టెస్ట్ ఆడుతున్నాం మేము. ఇలా ఎంటికలు చూడ బోరం ఉన్నాయి ఫ్రెండ్స్. బయట కొడితే అవుటే అందుకనే వస్తుడే. ఫ్రెండ్స్ ఈరోజు ఈ టెస్ట్ క్రికెట్ రూల్స్ ఏంటి అంటే ప్రతి మనిషికి 2 ఓవర్లు ఉంటాయి. 2 ఓవర్లు ఎవరైతే మొత్తం బాల్ డాట్ చేస్తారో వాళ్ళు విన్ అన్నట్టు. ఒకవేళ 1 ఓవర్ కూడా డాట్ చేస్తే వాళ్ళు సెకండ్ ప్రైజ్ అన్నట్టు. సో అందరికి ఇండివిజువల్గా ఉంటాయి. అందరు ఫీల్డర్లు ఉంటారు. డైరెక్ట్ దీనికి అంటే 6, కిందికి వెళ్ళిపోతే 4 అంటే అవుట్ కాకుండా ఉండే అంతే. బయట పడితే మాత్రం అవుటే. ఇది ఈ రెడ్ ఉంది కదా, దీని అవతల పడితే అవుట్. సో మనం ఫస్ట్ ఎవర్ సెకండ్ ఎవర్ అనేది నెంబర్స్ వేద్దాం కన్నయ్య కనుక. ఓకే చూడండి, ఇగో ఇవాళకు తమ్మునికి, ఇవాళకు 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 ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ లాస్ట్ 8. అటు ఇటు వేసినాం. ఇంట్లో పెద్ద ఫస్ట్ సెకండ్ అనేది ఏం లేదు. ఫస్ట్ సెకండ్ లోనే ఏం లేదు. 2 ఓవర్ డిఫెన్స్ ఆడిన వాళ్ళు విన్నరు. ఒకవేళ 1 ఓవర్ డిఫెన్స్ ఆడితే కూడా వాళ్ళు విన్నరే. ఇక రన్స్ అనేది వాళ్ళ ఇష్టం. రన్స్ ట్రై చేస్తే అవుట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే స్టార్ట్ చేద్దాం మ్యాచ్. లెట్స్ గో. ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ ప్రైజ్. ఎవరైతే 2 ఓవర్స్ బ్యాటింగ్ చేస్తారో వాళ్ళకి. అండ్ ఈ చిప్స్ అనేది సెకండ్ ప్రైజ్. ఎవరైతే 1 ఓవర్ అన్న కనీసం బ్యాటింగ్ చేస్తారో. చూద్దాం మరి ఎవరెవరు ఏమేమి గెలుచుకుంటారో. ఫ్రెండ్స్ ఇక స్టార్ట్ అవుతుంది. యాక్చువల్లీ ఇలా రన్స్ ఏం లేవు. 2 ఓవర్ లాగాలి, లేకపోతే 1 ఓవర్ అని ఆగాలి. రన్స్ వాళ్ళు ఇష్టం, కొట్టుకుంటూ కొట్టుకోవచ్చు. ఒకవేళ డైరెక్ట్ దీనికి అంటితే 6, కిందికి వెళ్ళిపోతే 4, అవతల పడితే అవుట్గా. స్టార్ట్ అయింది. ఫస్ట్ బాల్ ఫీల్డింగ్ చూడండి ఎట్లున్నారో. వికెట్ కీపర్ మంచిగా. ఓకే ఆల్ ది బెస్ట్. ఫస్ట్ బాల్ అవుట్. ఫస్ట్ బాల్ టెంప్ట్ అయ్యి 6 కొట్టిడు. ట్రయల్ బాల్ ఉన్నది. నీకు ఎలా ఈ టెస్ట్ మ్యాచ్ అని ఒత్తుకుంటూ ఆడాలని యూపీఎల్నా అవుట్. ఇప్పుడు నువ్వు ట్రయల్ బాల్ ఉండదు, రియల్ బాల్ అని చెప్పేసినాం. అవుట్ అవుట్ అవుట్. సెకండ్ నెంబర్ బ్యాటింగ్ పట్టిండు. అవుట్. ఓ వాట్ క్యాచ్ అన్ని ఒకటే బాల్ అవుట్ అవుతారు. నెక్స్ట్ థర్డ్ నెంబర్ బ్యాటింగ్. గుడ్ క్యాచ్. నెక్స్ట్ 6 నెంబర్ వాళ్ళు బౌలింగ్ అయ్యారు. 4 నెంబర్ ఎన్నుకోర్రి. 4 నెంబర్. నెక్స్ట్ 3 నెంబర్ బ్యాటింగ్. క్యాచ్. అరే మిస్ అయిపోయింది. 1 బాల్ అయితే పట్టిండు. ఇంకా 5 బాల్ పడితే ప్రైజ్ అయితే వస్తుంది. ఒక 4 కొట్టిండు. కానీ అవి సెల్ఫ్ రన్స్ అన్నటి. అయ్యో క్యాచ్ మిస్. టింకు 4వ బాల్. వావ్ వాట్ ఏ ఫీల్డింగ్, వాట్ ఏ హెయిర్ స్టైల్. క్యాచ్ కాదు నువ్వు కింద పెట్టలేవు కదా. రివ్యూలో ఇద్దాం మాకు. ఫ్రెండ్స్ మంచిగా డిఫెన్స్ చేసిండు. కానీ ఫస్ట్ బాల్ కాల్ కంటి, తర్వాత బ్యాట్ కంటి, తర్వాత క్యాచ్ పట్టిండు. సో మేమైతే ఇక్కడ బ్యాట్ కంటింది కాబట్టి బ్యాట్ నుంచి డైరెక్ట్ క్యాచ్ పట్టింది కాబట్టి అవుట్ అయితే ఇస్తున్నాం. పాపం 4 బాల్ 4 బాల్ దాకా వచ్చిండు. చూద్దాం మరి కనీసం 1 ఓవర్ అన్న ఎవరు పడతారో లేదో. నెక్స్ట్ 4th నెంబర్ బ్యాటింగ్. 4th నెంబర్ బ్యాటింగ్ ఎక్కిండు. 5th నెంబర్ చిన్న కన్నయ్య కీపింగ్ చేస్తుండు. సో ఫీల్డింగ్ చూడండి ఏ రేంజ్లో ఉన్నారో. ఫీల్డింగ్ చూడండి ఒక రేంజ్లో ఉన్నారు. చూద్దాం కసికొద్దున్నారు. అందరు అవుట్ అవుతారు మరి. ఫస్ట్ బాల్ డాట్ చేసిండు. సెకండ్ బాల్ గుండు కంటింది.
థర్డ్ బాల్ ఒక్కటి కూడా బ్యాట్ కంటలేదు. ఫోర్త్ బాల్. ఓ వాడే డిఫెన్స్. లెగ్ బిఫోర్ ఉంటే అవుటే. ఏ బ్యాట్ కంటలేదు, బ్యాట్ కంటలేదు. ఓయ్ బ్యాట్ కిందికే లేదు, అది మీదికే వచ్చింది. బ్యాట్ అంటలే చూసిన. లాస్ట్ బాల్ ఇది వస్తే ఇట్లా ఫస్ట్ ప్రైజ్ గెలుచుకుంటాడు. వైడ్ చూద్దాం మరి నెక్స్ట్ బాల్ అన్న డిఫెన్స్ ఆడతాడా లేదా చూద్దాం. మెల్ల ఒక్కటన్నా బ్యాట్ కంటలేదు. విజయవంతంగా ఒక ప్రైజ్, ఒక ఓవర్ డాట్ చేసి ప్రైజ్ గెలుచుకున్నావు. రెండో ఓవర్ డాట్ చేస్తే మజా వస్తుంది. రెండో ఓవర్ వేస్తుంది కన్నయ్య. బోల్డ్ అవుతాడే కొద్ది అయితే. రెండో బాల్ మొత్తం అయితే బ్యాట్ కంటకుండా ఆడుతుండు. వాళ్ళు స్టంప్స్ ట్రై చేస్తలేరు, లేకపోతే మిస్ అయిన బాల్ స్టంప్స్ కంటాలి కదా. అవుట్ చేతోడు ఎందుకు పట్టు. అవుట్ బందే అవుట్ అయ్యే న్యాయమే. చేతితోటి పట్టద్దు మనం. అవుట్. నెక్స్ట్ ఫిఫ్త్ బ్యాటింగ్. ఏం కాదు, ఒకటి గెలుచుకున్నావు, ఒక ఓవర్ పట్టినావు కదా. ఓకే చిన్నకనే, ఆల్ ద బెస్ట్. ఫిఫ్త్ చిన్నకనే. ఓ క్యాచ్. అరే ఫీల్డర్ లేడు అక్కడ, ఫీల్డర్ లేడు. ఇప్పుడు వచ్చిండు చిన్న. అట్లా పోయి ఇడిచిపెట్టి ఏం కాదు. చిన్నకనే ఇవ్వండి ఎట్లా ఆడుతుండో. క్యాచ్. అరే మంచిగా కొట్టుకోవాలన్నట్టు ఇత్తుడు చిన్నకనే. ఇప్పుడు చిన్నకనే బౌలింగ్. నెక్స్ట్ బ్యాట్స్మెన్ సిక్స్త్, సెవెంత్ వాళ్ళు దా. చిన్నకనే బౌలింగ్ వేస్తుండు. ఓ గుడ్ బ్యాటింగ్. ఫస్ట్ బాల్ అయిపోయింది, సెకండ్ బాల్ అయిపోయింది, థర్డ్ బాల్. స్టెప్ క్యాచ్ ఉంటే అవుట్ అవుతుండే. ఫోర్త్ బాల్ అయిపోయింది. అవుట్. ఏ చేతితో టాప్ పెట్టినావు. సో బాల్ని చేతితో టాప్ పట్టద్దు కాబట్టి అవుటే. పాపం 4 balls పట్టిండు, ఫిఫ్త్ బాల్కి అవుట్ అయ్యిండు. నెక్స్ట్ ఇంకిద్దరు బ్యాట్స్మెన్ ఉన్నారు. అందులో అఖిల్ ఒకడు, మన కన్నయ్య ఒకడు. సెవెంత్ బ్యాట్స్మెన్. స్టెప్ అయినది. సెకండ్ బాల్. పాపం రివ్యూ కోరిరు కానీ బాల్ అయితే గ్రౌండ్కి స్టెప్ తిన్నది. కొంచెం ముంగడ బాల్ వేస్తే అవతల పడుతుండే. ఓ వాట్ ఏ షాట్. ఇంకా 2 balls కాపాడితే 1 over ప్రైజ్ గెలుచుకున్నట్టే. ఓ వాట్ ఏ షాట్. ఫీల్డర్లు అందరూ ఆగమవుతుర్రు. ఓవర్ ఫైనల్లీ ఒక ఓవర్ కంప్లీట్ చేసిండు. ఇంకొక ఓవర్ కంప్లీట్ చేస్తే మజా గెలుచుకుంటాడు. సెకండ్ ఓవర్ స్టార్ట్. ఒక బాల్ అయిపోయింది, ఇంకా 5 balls డాట్ చేస్తే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. క్యాచ్ మిస్ అయిపోయింది. థర్డ్ బాల్. ట్రై చేసిండు, 9 balls పట్టిండు. ఇప్పుడు మన అందరం ఎదురు చూస్తున్నాం, మన కన్నయ్య బ్యాటింగ్ వస్తుండు. చూద్దాం కన్నయ్య ఎన్ని బాల్ పడతాడు. ఆల్ ద బెస్ట్ కన్నయ్య. కన్నయ్య స్టార్ట్ చేసిండు బ్యాటింగ్, డిఫెన్స్ ఆడిండు. సెకండ్ బాల్. క్యాచ్ డ్రాప్ చేసిండు. సింపుల్ క్యాచ్. 2 balls అవుట్ అవుతుండే. ఓ బౌల్డ్ అవుతుండే, నాట్ వైట్. ఇంకా 3 balls. గ్రౌండ్ టెప్. ఇంకా 2 balls అయితే ఫస్ట్ ఓవర్ కంప్లీట్ అవుతుంది కన్నయ్యది. క్యాచ్. వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో. ఫ్రెండ్స్ మన ప్లేయర్ల కోరిక మీదకి వెళ్ళి లాస్ట్ 9 number నేను కూడా బ్యాటింగ్ పడుతున్నా. చూద్దాం మరి నేనన్నా 2 hours డిఫెన్స్ చేస్తున్నా లేదో. బౌలింగ్ అయితే టఫ్ ఉంది, క్యాచ్లు కూడా పర్ఫెక్ట్ పడుతుర్రు. చూద్దాం ఫ్రెండ్స్, బ్యాటింగ్ అయితే ఆడుతున్నాం. చూద్దాం మరి ఒక్క ఓవర్ అన్నా డిఫెన్స్ ఆడుతున్నా లేదో. అమ్మో క్యాచ్లకు రెడీ ఉన్నారు వీళ్ళు.
2 బాల్ అయిపోయినాయి, ఇంకా 4 బాల్ పడితే ఫస్ట్ ప్రైజ్. అంటే 1 అవర్ మెయింటైన్ చేసిన ప్రైజ్ అన్నట్టు. ఓ అయ్యో 4 బాల్ కంప్లీట్. ఒక ఓవర్ కంప్లీట్. ఫస్ట్ ఓవర్ డాట్ చేసిన, సెకండ్ ఓవర్ కూడా డాట్ చేయాలా చూద్దాం. డిఫరెంట్ బాల్స్ అయితే తెస్తున్నారు. ఇంకా 5 బాల్లే. మీరు అవుట్ చేస్తే చేయాలా టెంప్టింగ్ బాల్స్. అమ్మో కీపర్ దిగిపోక స్లిప్పర్ ఎత్తున్నావు. మొత్తం మీద అయితే 10 బాల్ అయినా, ఇంకా 2 బాల్ ఆపడితే సక్సెస్ఫుల్లీ 2 ఓవర్లు అవుట్ కాలే. ఫ్రెండ్స్ మేము చిన్న ఉన్నప్పుడు ఎక్కువ షార్ట్ పిచ్ ఆడుతుంది, అందుకే మాకు డిఫెన్స్ అలవాటు. ఇప్పుడు వాళ్ళంతా ఉతుకుడే, అందుకే వీళ్ళకి రాలేవు. ఫస్ట్ ప్రైజ్ వీళ్ళకి వచ్చినాయంటే 1 ఓవర్ డాట్ చేసిండు ఒకటి. ఫ్రెండ్స్ ఫైనల్లీ అయితే బంగ్లా మీద టెస్ట్ మ్యాచ్ అయితే అయిపోయింది. ఇందులో 1 ఓవర్ డాట్ చేసిన వాళ్ళు 2 ఉన్నారు. అండ్ ఇంకా 5 బాల్ 4 బాల్ పట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వీళ్ళకు ఇప్పుడే కొత్త కాబట్టి లేదు. నెక్స్ట్ ఇక్కడనే కొంచెం వెరైటీగా ఇటువంటి టెస్ట్ మ్యాచ్ పెడదాం నెక్స్ట్. కొంచెం అనుభవం అయింది వీళ్ళకు. అండ్ బంగ్లా మీద మాత్రం చిన్నపిల్లలు ఎవరు ఇట్లా క్రికెట్ ఆడద్దు, ఎందుకంటే బాల్ మీద దృష్టి పెట్టి అడి రుపుతాం కదా. సో పెద్దవాళ్ళు ఉంటేనే చిన్నవాళ్ళు ఇక్కడ క్రికెట్ ఆడాలి బంగ్లా మీద, లేకపోతే సెక్యూర్ కాదు. కింద గ్రౌండ్ ఆడుకోవడం బెస్ట్. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో? లేట్ చేయకుండా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే గంట ఒకటి